మేడం ఈ ఎండలు ఏడికొస్తారు మేడం. రేపు నేను కారు పంపిస్తా, సుకూన్తో ఏసీలో రర్రి. ల్యాండ్ నచ్చితే తీసుకోర్రి, లేకపోతే ఇంకో ల్యాండ్ చూద్దాం. లంచ్ కూడా మనమే అరేంజ్ చేస్తాం మేడం. ఏమైపోయినావు అన్న ఇన్ని రోజుల నుంచి? నువ్వు లేని అట్లా ఎవడోడో మన దండలకు వస్తున్నానా? అరే ఈ దందాల 100 మంది వస్తుంటారు పోతుంటారు రా. ఇంకా #1 స్టాండర్డ్ లో ఎవరు ఉంటారు? లడ్డాబాయ్ లోకల్. అన్న నాకు పని నేర్పిస్తా అన్నావు, మర్చిపోయినావా? ఇంకొకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఎవ్వడేం పని నేర్పియాడు, పక్క నుండి నేర్చుకోవాలి. నాకు మొత్తం అర్థమైపోయిందన్న. మొన్న ఒక వీడియో చూసిన, రోల్లు గోల్ వేయాలా, జనాలను మన మాటలతోటి పిచ్చలని చేయాలి. అరే అవులే, అట్లా చేస్తే ఆ 100 మందిలో నువ్వే లాస్ట్ నంబర్ అవుతావు. ఒక ల్యాండ్ కొనాలంటే ఆ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుంది తెలుసా? ఒక ఇల్లు కొనాలంటే ఎన్ని అప్పులు చేయాల్సి వస్తుంది తెలుసా? అయినా మన రియల్ ఎస్టేట్ అంటేనే మోసం చేస్తామంటారు కదా అన్న. నువ్వు ఇందాక చెప్పినావు కదా ఏదో వీడియో చూసినా, అసొంటి కొడుకుల వల్లనే. అయినా మన దందా చేయాలంటే నెత్తి మీద 5 గడ్డలు పెట్టుకోవాలి, నోట్లో చక్కెర పెట్టుకోవాలి. మనం ఏ దందా చేసినా అలా నియత్ ఉండాలి, నియత్తోటి చేయాలి. అవన్నా రియల్ ఎస్టేట్ అంటే ఏంది? సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే.